హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి డాక్టర్. ఈరోజు మా ఇంటి డాక్టర్లో మీకు ఒక మంచి స్పెషల్ డిష్ చూపిస్తాను. హైదరాబాద్ బిర్యానీకి ఎలా ఫేమస్సో రాయలసీమ ఉగ్గాని బజ్జీకి అంత ఫేమస్. ఇంత ఫేమస్ అయిన ఈ ఉగ్గాని బజ్జీని ఎలా తయారు చేయాలో ఈరోజు డిష్లో తెలుసుకుందాము. మళ్ళీ మరెందుకు ఆలస్యం, దానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం డైరెక్ట్గా తెలుసుకుందాం. ముందుగా బురుగుల్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇవి ఉప్పు బురుగులండి. ఇవి నీళ్ళల్లో ఎక్కువసేపు నానినా ఏం కావన్నమాట. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. అందులో ఆవాలు జీలకర్ర వేయాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి మళ్ళీ వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ కొంచెం రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా నానబెట్టుకున్న బురుగులని నీళ్ళన్నీ పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటిని మనం తాలింపు వేసిన గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది ఇలానే తింటారండి, ఇంకా మళ్ళీ వేడి చేయరు. ఇలా కలుపుకున్న దాన్నే సర్వ్ చేసుకుంటారు. కానీ కొంచెం వేడి చేసుకొని తింటే బాగుంటుంది. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. లాస్ట్లో దించే ముందు మనం పప్పుల పొడి వేసుకుంటాం కదండి, ఆ పప్పుల పొడిని ఇందులో కలుపుకోవాలి. తర్వాత ఫైనల్గా పచ్చి కొత్తిమీర చల్లుకుంటే ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకునే విధానము: పప్పుల పొడి, బజ్జీలు, తర్వాత ఉగ్గాని పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎంత ఫేమస్ అంటే పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో ఖచ్చితంగా దీన్ని సర్వ్ చేస్తూ ఉంటారు. ఇంత మంచి డిష్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పప్పుల పొడి బజ్జీలతో ఈ ఉగ్గానీని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఇది ఉగ్గాని బజ్జీ అని పేరు. ఎందుకంటే ఉగ్గానీతో పాటు బజ్జీని ఖచ్చితంగా సర్వ్ చేస్తారు. బజ్జీ లేకుండా ఉగ్గాని ఉండనే ఉండదు. మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.